ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఓ ఆడియనే కదా. కొత్త సినిమా వస్తుంది, ప్రెస్టేజియస్ పాన్ ఇండియా సినిమా వస్తుంది అని అంటే అందరు లెక్కనే టాకీస్లో చూసి ఆడియన్స్ రియాక్షన్ ఎట్లుంది అని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అట్లా నేను పొద్దుగాల దేవర సినిమా చూసిండు జక్కన్న. డైరెక్టర్గా జక్కన్న ఫస్ట్ సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నాయి. మీదికెళ్ళి అందరు హీరోల కంటే ఎక్కువ సినిమాలు చేసింది తారక్తోనే. ఇక త్రిబుల్ నాటు నాటు అనుకుంటే ఆస్కార్ దాకా పతారే పెంచుకునే. అగో ఆ దోస్తాంతోనే ఇంటోళ్ళతో కలిసి బాలనగర్లో ఓ టాకీస్లో ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర చూసిండు. ఆడదాకా మంచిగానే ఉంది కానీ అదే టాకీస్లో ఓ హార్డ్ కోర్ మహేష్ బాబు ఫ్యాన్ ఉండి అన్న అప్డేట్ ఇయ్యన్న ఆకలి మీద ఉన్నాం అనుకుంటా ఇగో ఇట్లా అడిగిండు. నా అప్డేట్ ఇయ్యన్నా ప్లీజ్, చాలా ఆకలి మీద ఉన్నాం. జై బాబు, జై బాబు. పక్క పొంటే జక్కన్న చూసే వరకు ఆగలేక అభిమానంతో అట్లా అడుగుడుతోని రాజమౌళి ఉండి జరసేపు ఏమి ఇండ్రా అన్నట్టు యాక్టింగ్ చేద్దామన్నట్టు చేసిండు. దాంతో జక్కన్న హాజాన్ అనుకుంటా కామెంట్లు చేయబెట్టారు నెట్ జనాలు. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే రాజమౌళితో ఓ హీరో సినిమా వేసి బంపర్ హిట్ కొట్టి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసినాక ఆ హీరో తర్వాత సినిమా పక్కా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో సందో ఉంది. ఆ సెంటిమెంట్ చాలా అయిందే తారక్తోని. ఎందుకంటే జక్కన్న ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 కి హీరో తారకే. అప్పటి సంది అందరు హీరోలది అదే పరిస్థితి. మరి ఆ సెంటిమెంట్ సురు చేసింది నేనే, ఆపేది నేనే అనుకుంటా దేవరతోని జోరుగా బాక్స్ ఆఫీస్ కి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్. మరి నిజంగానే ఆ సెంటిమెంట్ కు ఎండ్ కార్డు పడుతుందా లేదా అనేది ఇంకో 2-3 వద్దుల కుల్లంకులా తెలిసిపోతుంది. ఇక మన్మరాలి పెళ్లికి తాతొచ్చి చూసి అచింతలేసి బుక్కడి తిని ఫోటో దిగిపోతే వాళ్ళకి చూసేటోళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ మరి మన్మరాల వయసున్న బుజ్జితోని 70 ఏళ్ల తాతకి పెళ్ళంటే ఎట్లుంటది? ఇదేదో చేతబడి చేసేటోళ్ళు క్షుద్ర పూజల కోసం చేస్తున్న పెళ్లి అనుకునేరు. అస్సలు కాదు. అగ చూడురి పెళ్లి పిల్లనే ఎంత మురిసిపోతుంటే 70 ఏళ్ళ పడుసు పెళ్లి పిల్లగాని చూసి ఎట్లా సంబరపడుతున్నదో. ఓసి పాపం పాడుగాని బుజ్జిగా అంత కొడితే 20 ఏళ్ళే ఉన్నట్టున్నాయి. పండ్లు ఊసిపోయే వయసున్న తాతని పడిసిపోరడు అనుకుంటుందా? లేకుంటే ఇదేమన్నా ఆచారమా? నాగం కాకుర్రి. మరి ఇదేదన్నా షూటింగా లేకుంటే రీల్స్ కోసం చూపించిన పైత్యమా ఏమో తెలియదు. కానీ ఇంటర్నెట్ అయితే ఇరుగా మరగా తిరుగుతున్నది. ఇక వీడియో చూస్తున్న వాళ్ళంతా ఏంది అరాచకం అన్నట్టు ఎక్స్ప్రెషన్లు ఇస్తారు. కానీ పెళ్లి పిల్ల మాత్రము రారా నా వీరా అన్నట్టు సిగ్గు పడుకుంటా దండలు మార్చుకుంటా దండిగా సంబరపడుతున్నది. ఈ దారుణమైన ముచ్చటం దగ్గరికి వెళ్ళి చూస్తేందుకు చిన్న పెద్ద ముస్లిం ముత్క దూరం చుట్టాలు అందరూ వచ్చినట్టున్నారు. పింఛన్ పైసలు తీసుకునే వయసులో ఇన్స్టాని బసంటి బుజ్జితోని పెళ్ళేందో అనుకుంటా సైడ్కి పోయి ఎన్ని మాటలు అనుకుర్రో పాపం వచ్చిన వాళ్ళు. కలకాలం కలిసి ఉండ్రి అని అనాలనో లేక ఇది కలికాలం అని ఎత్తి కొట్టుకోవాలనో తెలియక ఎంత పర్సన్ అయ్యారు. ఇక చూస్తుంటే ఈశాన్య రాష్ట్రాల దిక్కైన ఈ ముచ్చటైతే ఇప్పుడు సోషల్ మీడియాలో చెడ తిరుగుతున్నది. మరి ఇంతకు అసలు ముచ్చట ఏందో తెలిసేదాకా పెద్ద పరిశానే ఉన్నది పొరి.